యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఎదుట సిగ్గుపడే అవసరం లేకుండా ఉండగలిగే ఏకైక మార్గం ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించడమే. ఆయనలో కొనసాగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడమే. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించే వారికి ఎన్నడను అవమానము కలగదు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నిత్యము నీ ఆజ్ఞల యందు లక్ష్యముంచుచు నీ ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ మా ప్రతి అవమానమును ప్రభువా సంతోషముగా మార్చుకొని నీ యందు వర్ధిల్లినట్లుగా కృప చూపించమని ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ కూడా సంతోషభరితులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.